నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్య దేశాలలో కీర్తించబడే వైష్ణవాలయాల్లో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. తమిళనాడులో తిరుచి నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీమతల్లి తీరాన అలరారుతున్న దివ్యధామమే శ్రీరంగం. సాక్షాత్తు శ్రీ రంగనాథుడు కొలువైన ఈ క్షేత్రం బృహత్తర నిర్మాణాలతో, శిల్ప సోయగాలతో, పౌరాణిక చారిత్రక గాథలకు ఆలవాలంగా సాక్షాత్కరిస్తోంది. అద్వితీయ మహిమాన్విత శ్రీరంగ క్షేత్ర దర్శనం నేటి తీర్థయాత్రలో చేసుకుని తరిద్దాం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఆసియాలోనే అతిపెద్ద రాజగోపురం, 237 అడుగుల ఎత్తైన శ్రీరంగం ఆలయ గోపురం. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలతో 156 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరంగం దేవస్థానం. ప్రతి ఏటా 4 బ్రహ్మోత్సవాలు జరిగే మహావైభవోపేత ఆలయం శ్రీ రంగనాథ ఆలయం. శ్రీరంగం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న ఒక పవిత్రమైన పుణ్యక్షేత్ర స్థలి. కావేరీ నది 2 పాయలుగా చీలితే మధ్య ఏర్పడిన ద్వీపం వంటి భూభాగమే శ్రీరంగం. 108 దివ్య దేశాలలో అగ్రగణ్యమైన వైష్ణవాలయం శ్రీ రంగనాథస్వామి దేవస్థానం నెలకొన్న దివ్య ప్రదేశం. వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటుతూ వర్ధిల్లిన ప్రాంతం తిరుచిరాపల్లి. అది తిరుచి. 300 ఏళ్లకు పైగా పరిపాలించిన చోళవంశం ఈ ప్రాంతంలో హిందూ సంస్కృతిని వర్ధిల్లేలా చేసింది. అలనాటి తిరుచి, అందులోని శ్రీరంగం క్షేత్రం ఎంతో ఆధునిక నగర రూపాన్ని పొందినా తన వారసత్వ ఆధ్యాత్మిక సంపదను కోల్పోలేదు. ఆకాశ విహంగమై ఈ తిరుచి పట్టణాన్ని వీక్షిస్తే కావేరీ నది, ఆ నదిపై కట్టిన ఆధునిక వంతెనలు, రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు, తిరుచి నగరం నడిబొడ్డునే ఉన్న కొండ వంటి ప్రాంతంపై పల్లవరాజుల శిల్పకళా నైపుణ్యానికి నిలువుటెత్తు నిదర్శనమైన రాక్పోర్ట్ హిల్, దానిపై మలైకోటై ఉచి పిళ్లయార్ ఆలయ సముదాయం వర్ధిల్లుతున్నాయి. 437 మెట్లు ఎక్కి వెళితే 3 ఆలయాలుంటాయి. వాటిలో తాయుమనస్వామి పేరుతో శివాలయం, కొండ కింద మణిక వినాయకర్ ఆలయం ఎంతో విశిష్టమైనవి. ఈ తిరుచిరాపల్లి నగర ఒడిలో వేల సంవత్సరాలుగా ఒదిగి ఉన్న మహాక్షేత్రమే శ్రీరంగం. శ్రీ మహావిష్ణు నివాసమైన వైకుంఠమే ఇలా భూమిపైకి దిగివచ్చిందా అన్నంత వైభవోపేతంగా అలరారుతోంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని వెలుతురిలో రంగనాథుని మహాకోవిల 156 ఎకరాలలో విస్తరించి విస్మయానందానికి గురిచేసే నిర్మాణమిది. మహారాజగోపురం, దానికి తోడుగా మరో 20 గోపురాలు నలుదిశలా నిలబడ్డాయి. 7 ప్రాకారాలుగా నేలపై పరుచుకుని పరడవిల్లుతున్న శ్రీరంగనాథుని మహాదేవాలయం. రంగనాథుని గర్భాలయ విమాన శిఖరం మేలిమి బంగారపు తాపడంతో మిలమిలా కను మిరుమిట్లు గొలుపుతుంది. ఇదే ఆలయం నిశిరాత్రి వేళల్లో చీకట్లకు చోటివ్వకుండా తళతళా మెరిసిపోతూ నింగిలోని తారలన్నీ ఈ ఆలయ శిఖరాలు అలంకరించుకున్నాయా అన్నంత దివ్యంగా విద్యుత్తు దీపకాంతుల వెలుగు జిలుగుల్లో అపర వైకుంఠంలా వెలుగులీనుతుంది. 7 ప్రాకారాల, 21 గోపురాల, 156 ఎకరాల మహా ఆలయం ప్రపంచపు దివ్యలా వెలుగులీనుతోంది. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము,
చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేవస్థానంగా పేరొందింది. ఈ ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. 7 ప్రాకారాలతో, 22 గోపురాలతో, 9 తీర్థాలతో శ్రీవైష్ణవ భక్తితత్వానికి ప్రతీకగా నిలిచింది ఆలయం. అపురూప వైష్ణవ ధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయాన్ని దర్శించిన వారికి వాస్తు సాంకేతిక విజ్ఞానం, అద్భుతమైన శిల్ప వైవిధ్యం, అన్ని చోట్ల వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ భక్తులకు ఆశ్చర్యానుభూతిని కలిగిస్తాయి. దక్షిణ భారతదేశంలోని శ్రీవైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దేవస్థానం శ్రీరంగం. భారతవనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. మైసూరు సమీపంలోని శ్రీరంగ పట్టణంలో రంగనాథస్వామి ఆదిరంగడుగా కొలువయ్యాడు. ఇదే కర్ణాటక శివ సముద్రంలోని ఆలయంలో మధ్యరంగడుగా నెలకొన్నాడు. నవయవ్వనుడిగా కనిపించే ఈ రంగనాథుణ్ణి మోహనరంగ, జగన్మోహనరంగ అని పిలుస్తారు. ఈ శ్రీరంగంలో అంత్యరంగడుగా అలరారుతున్నాడు. తిరుచ్చికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ ద్వీపానికి ఎగువన కావేరీ నది 2 పాయలుగా చీలి మరలా ద్వీపానికి దిగువన ఒకటిగా కలిసి ప్రవహిస్తోంది. కావేరి, కొల్లడం అనే ఈ 2 పాయల మధ్య రమణీయమైన వృక్ష జల సౌందర్యంతో, బృహత్తర నిర్మాణాలతో, శిల్ప విన్యాస సోయగాలతో, పౌరాణిక చారిత్రక గాథలకు ఆలవాలంగా శ్రీరంగ ఆలయం మనకు సాక్షాత్కరిస్తోంది. రంగనాయకి అమ్మవారితో కొలువయున్న దివ్యక్షేత్రమిది. 236 అడుగుల ఎత్తైన మహారాజ గోపురంతో విరాజిల్లుతున్న బృహత్తర దేవస్థానం ఇది. ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన మహారాజ గోపురంగా ఈ రాజగోపురం ప్రసిద్ధి చెందింది. శ్రీరంగనాథుణ్ణి దర్శించుకోవడానికి భారతదేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తజనంతో రద్దీగా ఉండే ఈ క్షేత్రం సమస్తం రంగనాథమయంగా అగుపిస్తుంది. శ్రీరంగంలో ప్రవహించే కావేరీ నదీ తీరం పిండ ప్రదానాలకు, పితృదేవతార్చనలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఇక్కడకు వచ్చిన వేలాది మంది భక్తులు పిండ ప్రదానాలు, తర్పణలు వదిలి తమ తమ పితృదేవతల ఆత్మల శాంతికి పూజలు చేస్తారు. కావేరీ నది ఒడ్డున ఆయా కార్యక్రమాలు నిర్వహించటం వల్ల పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. కావేరీ నది ఒడ్డున భక్తులకు ముందుగా విజయ గణపతి ఆలయం కానవస్తుంది. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అంటూ ప్రణతులు చెల్లిస్తారు. సమస్త విఘ్నాలను హరించే విఘ్ననాయకుని దర్శనం వల్ల శ్రీరంగనాథుని దర్శనం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని దర్శించుకుని ఎదురుగా ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.
ఇదే ప్రాంగణంలో మరోపక్క నవగ్రహ దేవతల దర్శనం కలుగుతుంది. మానవుని జీవన గమనాన్ని నిర్దేశించే నవగ్రహాల దర్శనం సమస్త శుభాలను అందిస్తుందని గ్రహించి ఆయా గ్రహాది దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తితో కొలుస్తారు. శ్రీరంగం దేవాలయం శతాబ్దాల చరిత్రకు అక్షరసాక్ష్యంగా నిలిచింది. ఎందరో చక్రవర్తులు, మహారాజులు, సేనాధిపతులు, సామంతులు, వ్యాపారులు, భక్తులు తమ స్థాయికి తగినట్లుగా శ్రీరంగ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సప్త ప్రాకారయుక్తంగా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయాలలో శ్రీరంగంలోని రంగనాథ ఆలయ విశిష్టత అసామాన్యమైనది. వీటిలో భక్తులకు నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహారాజు గోపురం. దీనిని ఒకప్పుడు ఓడి గోపురం అని పిలిచేవారు. అచ్యుత దేవరాయలు ఈ గోపుర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఏ కారణం వల్లో ఇది ఆగిపోయింది. అచ్యుత గోపురం, రాయగోపురం అని కూడా దీనిని పిలుస్తారు. అహోబిళ పీఠాధిపతి అయిన 44వ శ్రీమద్ అళగిరియర్ కుంగర్జియర్ స్వామివారు దీనిని పూర్తి చేశారని చెబుతారు. రెండు 236 అడుగుల ఎత్తు, 192 అడుగుల వెడల్పు, 13 అంతస్తులు ఉన్న ఈ రాయగోపురం ఆసియా ఖండంలోకెల్లా పెద్దది. మొదటి గోపురం కింద అంతస్తులో భక్తులకు ఆంజనేయస్వామి, గరుత్మంతుల ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన దివ్యాలయమిది. ఆ స్వాములు ఇద్దరు రంగనాథస్వామికి సేవకులు కనుక మొదటి గోపురం ప్రాంగణంలోనే వారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇదే ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహం రూపంలో భక్తులకు స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి మరో ప్రాకారానికి చేరుకుంటారు. శ్రీరంగంలో రంగనాథుడు వేంచేసిన తీరును తెలియచేసే ఒక పౌరాణిక గాథ మనకు వినవస్తోంది. సృష్టికర్త అయిన బ్రహ్మ పాలకడలిలో శేషతల్పంలో శయనించే రూపంలో ఉండే శ్రీహరిని ఎల్లప్పుడూ అర్చించాలని సంకల్పించుకున్నాడు. అందుకు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడు. శ్రీరంగం అనే విమానంలో శయన రూపంలో దివ్య విగ్రహంగా బ్రహ్మదేవునికి అందివచ్చాడు. బ్రహ్మ భక్తి శ్రద్ధలతో సృష్టిలోని ప్రథమ విగ్రహ రూపంగా నిలిచిన రంగనాథుణ్ణి పూజిస్తూ ఉండేవారు. అయితే వైవస్వత మనువు పుత్రుడైన ఇక్ష్వాక మహారాజు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరంగా శ్రీరంగ విమానాన్ని పొందాడు. ఆనాటి నుంచి అయోధ్యను పాలించే ప్రభువులంతా శ్రీరంగనాథుణ్ణి తమ ఇంటి దైవంగా భావించి పూజించి తరించేవారు. భక్త సులభుడైన జానకీ వల్లభుడు తమ దేవతార్చనల్లో తరతరాలుగా ఉన్న శ్రీరంగనాథుని దివ్య విగ్రహాన్ని విభీషణుకి బహూకరించాడు. అయితే మార్గమధ్యంలో విమానాన్ని కింద పెట్టకూడదని, భూస్పర్శ విమానానికి తగిలితే ఇక కదలదని శ్రీరాముడు విభీషణుని హెచ్చరించాడు. నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణతో మారుమ్రోగే రంగనాథ ఆలయ గర్భాలయంలో శ్రీరంగనాథుణ్ణి దర్శించుకుని భక్తులు కైమోడ్పులర్పిస్తారు.
అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని భక్తులు తరిస్తారు. శ్రీరంగ నాచ్యార్ కోవెలగా, తాయారు సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. ప్రతి శుక్రవారం నాడు హరిప్రియకు వైభవంగా తిరుమంజనం, మనోహరమైన అలంకారం, విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయ సమీపంలోనే ఆర్తజన సంరక్షణార్థమై నరసింహస్వామి ఆలయం నిర్మించబడింది. శ్రీరంగనాథుని ఆలయంలో నిర్మించబడిన ఉపాలయాలలో చక్రతాళ్వార్ వేంచేసిన ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడున్న సుదర్శనుడు భక్తజన రక్షకుడు. అయితే ఈ స్వామికి వెనుక భాగంలో చతుర్భుజాలతో చక్రాన్ని ధరించిన ఉగ్ర నరసింహస్వామి ఉండటం విశేషం. శ్రీరంగనాథుని ఆలయంలో సంవత్సరంలో 4 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలను ఈ దేవస్థానంలో జరిగే ఏ ఉత్సవాలనైనా చూసి తరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తీర్థయాత్రికులు తరలివస్తారు. ఆ ఉత్సవాలలో జరిగే ప్రతి క్రతువు ఎంతో ఆగమోక్తంగా జరుగుతాయి. అటువంటి వాటిలో మకర మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు విశిష్టమైనవి. శ్రీరంగనాథస్వామికి ప్రతిరోజు రాత్రి సమయంలో జరిగే ప్రాకారోత్సవం అత్యంత నయన మనోహరం. వైష్ణవ ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు, కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని ఊరేగిస్తారు. వేలాది మంది భక్తులు అత్యంత శ్రద్ధా భక్తులతో పాల్గొనే ఈ వేడుకను చూడాలంటే 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. తలచిన చోటను తానే ఉన్నాడు, తలచిన చోటను తానే ఉన్నాడు, వలెనను వారి కైవసమెప్పుడు. తలచిన చోటను తానే ఉన్నాడు. అనునిత్యం జరిగే ప్రాకారోత్సవమే కాదు, ప్రతి ఏటా 4 సార్లు బ్రహ్మోత్సవాలు, ధనుశుద్ధ ఏకాదశికి అధ్యయనోత్సవం, పగల్పత్తు, రాపత్తు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. పొలచెను 3 అడుగుల జగమెల్లాను, కొలిచిన వారిని చేకొనకుండునా, నారాయణుడీతడు నరులాలా. మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. గర్భాలయంలో భుజంగ సైనుడైన రంగనాథుణ్ణి పెరియ పెరుమాళ్ అంటారు. ఈ ఉత్సవాలలో ఊరేగుతూ ప్రతి వేడుకను అందుకునే రంగనాథుణ్ణి నంబెరుమాళ్ అంటారు. మరో ఉత్సవమూర్తిని తిరువరంగ మాళిగయార్ అని అంటారు. ఎక్కడ పిలిచినా ఏమి అని పలికి, ఎక్కడ పిలిచినా ఏమి అని పలికి, మొక్కిన మన్నించు మునుముగను. ఈ బ్రహ్మోత్సవాలు, పర్వదినోత్సవాల్లో
ఎన్నో విధాలుగా శ్రీరంగనాథుణ్ణి అనేక వాహనాలపై అనేక రీతులలో వేడుక నిర్వహిస్తారు. ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగను రక్కసుల నణచి రక్షించు జగములు రక్కసుల నణచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగనేలడా. అశ్వవాహనంపై స్వామివారిని ఉంచి చేసే ఉత్సవం వర్ణించశక్యం కాదు. దిక్కని నమ్మిన తిరముగా నేలడా నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు. స్వామివారు అమ్మవారు ఊరేగిన వాహనాలన్నింటినీ ఒక ప్రాకార మందిరంలో ఉంచుతారు. తీర్థయాత్రికులై వచ్చిన భక్తులు ఆయా వాహన సహిత స్వామివారిని అమ్మవారిని దర్శించి నమస్కరించుకుంటారు. ఆదిమ కాలం నుంచి అందివస్తున్న వైష్ణవ సంబంధిత భావనలకు తొలి సాకార రూపం శ్రీరంగ ఆలయం. శ్రీ రంగనాథ నామస్మరణం సర్వ దుష్కర్షల నివారణం, సకల పుణ్యజనకం. అమేయము అద్వితీయ మహిమాన్వితము అయిన శ్రీరంగ క్షేత్ర దర్శనం మన పూర్వజన్మల సుకృత ఫలం. వెంకటేశుడే ఇతడట చేచేత పూజింప సేవలు గొనడా. శ్రీరంగనాథుని మహిమా విలాసాలు భక్తకోటికి ఆనందామృత రసస్వరూపాలు. శ్రీరంగనాథ నామస్మరణం సకల దుష్కర్మ నివారణం. కావేరీ నదీతీరం, వైకుంఠం రంగమందిరం, వాసుదేవుడు కొలువుదీరిన శ్రీరంగ క్షేత్ర దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. ఆ దేవదేవుని కరుణా కటాక్షాలు అందరి మీద వెల్లివిరియాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరలా కలుసుకుందాం. నమస్కారం.